హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే నేననుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో, మీరందరూ స్ట్రాంగ్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. లైఫ్‌లో ఏ చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా అన్నిట్లికి కూడా బాధపడటం కంటే, ఒక పాజిటివ్ ఎనర్జీని మన బాడీ నిండా నింపుకొని, ఏది జరిగినా మన మంచికే అనే ఒక స్ట్రాంగ్ విల్ పవర్‌తో ఉండాలండి అందరూ కూడా. అట్లనే నేను కోరుకుంటున్నాను. మీ ప్రతి ఇన్సిడెంట్ మీ లైఫ్‌లో ఏదైతే మీరనుకుంటున్నారో, ఏది జరగాలి అనుకుంటున్నారో, నాకు వాట్సాప్ మెసేజెస్ ద్వారా గానీ, కామెంట్స్ ద్వారా కానీ, ఏవైతే మెసేజెస్ వస్తున్నాయో, వాటన్నిటిని కూడా నేను యూనివర్స్‌కైతే కన్వే చేయడం జరుగుతుందండి. తప్పకుండా మీ విషెస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. హ్యాపీగా ఉండండి ఆ విషయంలోనైతే. మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మంచి మంచి రీడింగ్స్ వస్తున్నాయి. సో, మంచిగా ఉంటుంది లైఫ్ కూడా. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి నేను యూనివర్స్‌కి ప్రేయర్ చేస్తున్నాను. నా మెడిటేషన్ ద్వారా యూనివర్స్‌కి నేనైతే మీ విషెస్ అన్నిటిని కూడా అందిస్తున్నానండి. సో, ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. సో, మీరు ఏ టైంకి చూస్తున్నారో, ఆ టైంకి గనక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది మీరు అర్థం చేసుకోండి. సో, ఎనర్జీస్ గనక కనెక్ట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. రెజొనేట్ అవ్వకపోయినా, మాకు రీడింగ్ రెజొనేట్ అవ్వకపోయినా పర్వాలేదు. మేము చూస్తాము అని అనుకుంటే తప్పనిసరిగా మీ రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. ఇంకొకటేంటంటే నేను కమ్యూనిటీ గ్రూప్‌ని ఆహ్, అరేంజ్ చేస్తున్నానండి. సో, గ్రూప్‌ని క్రియేట్ చేసాము. గ్రూప్ లింక్ అయితే నేను కింద వాట్సాప్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు నేను రీడింగ్స్ పెట్టిన వెంటనే కూడా మీకు ఆ గ్రూప్‌లో నేను పోస్ట్ చేస్తాను. సో, మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్, గంట సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ గూడా నేను పెట్టంగానే వస్తాయి. ఒకవేళ మీకలా రాలేదు అంటే, మీరు వాట్సాప్ లింక్ ఉంటుంది గదా! ఆ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే మీకు నేను పెట్టే ప్రతి రీడింగు నేనేమైనా మీకు అనౌన్స్ చేసినా కూడా ఏదైనా విషెస్ చెప్పినా, ఏదైనా అనౌన్స్ చేసినా, లేకపోతే ఏదైనా చెప్పాలనుకున్న గ్రూప్‌లో నేను వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను. మీకందరికీ కూడా రీచ్ అవుతుంది. సో, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, జాయిన్ అవుతే మీకి మంచిగా యూజ్ ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో కూడా యూజ్ ఉంటుంది. సో, గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. ఏ టైంకైనా కూడా మీరు రీడింగ్ అయితే చూస్తున్నప్పుడు మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. సో, రీడింగ్స్ చూస్తూ మాకు రెజొనేట్ అవుతుంది అక్క అని చెప్పి, నాకు రెజొనేట్ అవుతుందండి అని చెప్పి నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళకి, వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పెట్టే ప్రతి కామెంట్‌ని కూడా నేను చదువుతున్నాను. అందరికి కూడా నేను అందరి మనసులో ఏదైతే ఉందో అవన్నీ తీరాలని నేను వెంటనే కూడా యూనివర్స్‌కి మీ విషెస్ అన్నిటిని గూడా, మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా యూనివర్స్‌కి కన్వే చేస్తున్నానండి. సో, మీరందరూ కూడా పేషెన్స్‌తో ఉండండి. చక్కగా మీ లైఫ్ అయితే మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. లైఫ్‌లో మంచి చేంజెస్‌ని చూడగలుగుతారు. ఇంకా ఎవరైతే మాకు ఇట్లా జరుగుతుంది, మాకింకా సరిగ్గా రిజల్ట్ తెలియట్లేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ గూడా ఈ పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవి కరగడానికి ఏవైనా మంచి పనులు అంటే ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయడం కానీ, లేకపోతే మీ వంతుగా ఓకే. వేలు ఖర్చు పెట్టేసి, వందలు ఖర్చు పెట్టేసి ఏం చేయక్కర్లేదు కానీ ఏదైనా మంచిగా ఎవరికైనా హెల్ప్ చేసేలాగా కొంచెం అట్లాంటి ఆహ్, హాబిట్స్ అన్ని డెవలప్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మనకి మంచిగా మనకి రిజల్ట్ మంచిగా ఉంటుంది. మనకి రావాల్సిందుంటుంది. కానీ ఏం చేస్తాయంటే పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్‌లో మనం చేసినవి కాదు. మనకి తెలియక జరిగినవి. అట్లాంటివి ఎప్పుడైతే గత జన్మలో ఏమైనా ఉండిపోయిన అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగి మనకి మంచి రోజులు మనకు రావాల్సిన ప్రాఫిట్స్ గానీ, మనకు రావాల్సిన హెల్త్ గానీ అంటే కొన్ని హెల్త్ డిస్టర్బెన్సెస్ అవి తగ్గి మంచి హెల్త్ రావడం, మంచి జాబ్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో, అందుకని అందరూ కూడా పక్క వాళ్ళకి హెల్ప్ చేసేలాగా, మంచిగా ఉండేలాగా ఏమి చేయలేకపోతున్నామంటే అట్‌లీస్ట్ మాట సాయమైనా చేయండి. అంతేకాని ఎవ్వరి చెడు మాత్రం కోరుకోవద్దు. నేను నేను ఇదైతే బిలీవ్ చేసి హంబల్‌గా చెప్తున్నాను మీ అందరికి. మీరందరూ కూడా తెలుసుకోండి. ఎవ్వరి చెడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కోరుకోవద్దు. మనం ఒకరికి మంచి చేయాలని ఆలోచనొస్తే చాలు అది చేసేసినట్టే. అంటే చెయ్యాలి యాక్చువల్‌గా. ఒకవేళ మనకు ఆ థాటే వస్తుంటే ఆటోమేటిక్‌గా అది జరిగినట్లే అని యూనివర్స్ అనుకుంటుంది. ఎందుకంటే మనకి మంచి ఆలోచన అనేది మంచికి దారి తీస్తుంది.
సో, మీరేదైనా మంచి వినడం, పక్క వాళ్ళకి మంచి చేయడం ఇట్లాంటివి చేయటం వల్ల మీకు రావాల్సింది పదింతలు, వందింతలై వస్తుంది. సో, దాన్ని బిలీవ్ చేయండి. తప్పకుండా యూనివర్స్ ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బిలీవ్ చేయండి. ఏంజెల్స్ ఫిలాసఫీస్, ఏంజెల్స్ ఏం చెప్తున్నాయో వినండి. సో, ఇట్లా చేయడం వల్ల మీ లైఫ్‌లో మంచి చేంజెస్ అనేవి జరుగుతాయి. మీరు కోరుకున్నట్లు హ్యాపీగా ఉంటారు. అంటే అది పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా కాదు. అందరిని సంతోషపెట్టే విధంగా. మనం మన లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం పక్క వాళ్ళని మనం బాధ పెట్టకూడదు కదా! పక్క వాళ్ళని డబ్బులు మనకొచ్చేయాలని కోరుకోవడం ఇట్లాంటివి కాదు. మనం జెన్యూన్‌గా మంచిగా వెళ్ళాలి. మంచి దారిలో ఉండాలి అనేది మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. సో, అందరికి నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నా. అంటే చాలా చాలా ఎక్కువ చెప్తారేమో ఇట్లాంటివేమి తీసుకోకండి. ఎందుకంటే ఇదంతా సజెషన్స్ అన్నీ కూడా యూనివర్స్ మనకేం చెప్తుందో అదే నేను మీకు చెప్తున్నాను. ఇష్టమైన వాళ్ళు వినండి. ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ స్కిప్ చేసేయొచ్చు. ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారో నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో, మీరు వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత నాకు స్క్రీన్‌షాట్ పెడితే నేను టైమ్ అనేది అపాయింట్‌మెంట్ ఇస్తాను. ఆ టైంకి మీకు కుదిరితే కాల్ చేయొచ్చు. లేదంటే వేరే టైం పెట్టుకోవచ్చు. ఆ టైం పెట్టుకున్నప్పుడు మీరు కాల్ చేస్తే మీరు ఆన్ కాల్‌లో, ఫోన్ కాల్‌లో ఉండంగానే మీ రీడింగ్ అయితే మీకు అదే డే సేమ్ డే చెప్పేయడం జరుగుతుంది. సో, రిజల్ట్ కూడా సేమ్ డే తెలుస్తుంది. సో, అట్లా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు మెసేజ్ అయితే చేయండి. అది కూడా రీడింగ్సే. అంటే ఫ్రీ రీడింగ్స్ కాదండి. పెయిడ్ రీడింగ్సే. ఇంకా ఆల్రెడీ నేను మీకు కొన్ని షేర్ చేస్తున్నాను. రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు మంచి హ్యాపీ‌లా రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు నిన్న నైట్ నాకు షేర్ చేశారు. ఏంటంటే చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. మీ రీడింగ్స్ చూసిన తర్వాత నాలో ఒక స్ట్రాంగ్ బిలీవ్ అనేదొచ్చింది. నేను ఆల్రెడీ రీడింగ్ పాస్ట్‌లో చేయించుకున్నాను మీతో. నా లైఫ్‌లో చేంజ్ అనేదొచ్చింది. హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగయిందంట ఆమెకు. నెక్స్ట్ అయితే ఫైనాన్షియల్‌గా ఆవిడ హీల్ చేసుకోవాలి. డబ్బులు పరంగా ఏదైతే వాళ్ళ హస్బెండ్‌కి కానీ, ఆమెకి కానీ ఏదైతే కావాలి అనుకున్నారో వాటిలో చేంజెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయని తెలుసు. ఆమెకి లైఫ్ బావుందని ఆల్రెడీ నేను రీడింగ్‌లో చెప్పాను. కాపోతే కొన్ని నెగెటివ్ ఎనర్జీస్ వల్ల అలా అలా ఉంటుంది అని చెప్పాను. సో, ఆ చేంజెస్ అయితే చూస్తున్నాం మేడం. చాలా బావుంది నాకంతాన. రిజల్ట్ అయితే చాలా ఉంది. ఎవ్రీడే రీడింగ్స్ కూడా నేను ఫాలో అవుతున్నాను. నాకు ఆ రీడింగ్స్ వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నాను అని ఆమైతే మంచి మెసేజ్ పెట్టారు. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఒక లైఫ్‌లో ఎవరో ఒకరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ రీడింగ్స్‌కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో, చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. సో, మీరు కూడా బిలీవ్ చేయండి. తప్పకుండా మీ లైఫ్ అనేది మారుతుంది అనేది గట్టిగా చెప్పగలం మనం. యూనివర్స్ తప్పకుండా మీ లైఫ్‌ని మారుస్తుంది. మీ డివైన్ మెసేజెస్ అన్నీ కూడా అవే వస్తున్నాయి. సో, మీకు చక్కగా ఏది కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని వన్స్ అగైన్ నేను యూనివర్స్‌కి ప్రేయర్ చేస్తున్నానండి. మీరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్‌గా అన్ని విషయాల్లోనూ డెసిషన్ తీసుకోండి. ఎవ్వరు కూడా ఖాళీగా ఉండొద్దు. అందరూ ఏదో ఒక వ్యాపకం అంటే ఏదో ఒక మంచి మీ స్కిల్‌ని డెవలప్ చేసుకునే విషయం కానీ, మీరేదైనా కొత్తగా నేర్చుకోవడం కానీ, లేకపోతే మీ బిజినెస్ పెట్టుకోవడం కానీ, జాబ్ రిలేటెడ్‌గా కానీ బిజీగా ఉండండి. హ్యాపీగా బిజీగా ఉన్న అప్పుడు నుంచి మనకి హెల్త్ ఇష్యూస్ రావు. నెక్స్ట్ మన బ్రెయిన్ అంతా కూడా చక్కగా మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీదే ఫోకస్ చేయగలుగుతాం. ఆటోమేటిక్‌గా మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, మనం మన బ్రెయిన్‌కి ఏదైతే వర్క్ ఇస్తూ ఉంటామో, అది ఇంకా షార్ప్‌గా ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే లేజీగా ఉంచామనో అది ఆలోచించడం కూడా మర్చిపోతుందండి. సో, అందుకని మీరందరూ కూడా మీరు చక్కగా స్ట్రాంగ్ అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యి స్ట్రాంగ్ అవుతారు. నేనదే చెప్తున్నాను. నేనింత చెప్తున్నాను. నా వల్ల అట్‌లీస్ట్ ఒక్కరు ఈ రీడింగ్ చూసే వాళ్ళలో వేల మంది చూస్తున్నారు కదా! ఒక్కరైనా రియలైజ్ అయ్యి వారు మారితే ఆ ఒక్కరు ఇంకో 10 మందికి ఆదర్శం కింద ఉంటారు. సో, నా మెయిన్ మోటోయే అది. సో, అందుకని నేను పదే పదే చెప్తున్నాను. మీకు అర్థమవుతుందనుకుంటాను. సుత్తి అనుకునే వాళ్ళు పక్కకు పెట్టేసేయండి. ఎవరైతే కావాలి మాకు ఇట్లాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ కావాలి, స్ట్రాంగ్ అడ్వైజెస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అందరూ ఒకరు మారితే సొసైటీయే మారుతుంది. మనుషులందరిలోనూ చేంజ్ వస్తే ఒక సొసైటీ మంచిగా తయారవుతుంది అనేది నా సిద్ధాంతం. సో, అందుకనే నేను చెప్తాను. ఒకరు మారితే 10 మంది మారుతారు. 10 మంది మారితే 100 మంది మారుతారు. 100 మంది మారితే 1000 మందిని మార్చగలుగుతారు. సో, దాని మీద మీరు పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఆహ్, మనమందరం అనుకుంటాం సర్వే జన సుఖినో భవంతు అని. అలా అందరూ కూడా సుఖంగా ఉంటారు. సో,
మనం ఎప్పుడైతే మంచి ఆలోచనలతో ఉంటామో, మన చుట్టూ అట్మాస్ఫియర్ కూడా మంచి ఆలోచనలతో ఉంటుంది. సో, ఎక్కువైపోయిందేమో క్లాసు. మీరందరూ నన్ను క్షమించండి. ఏమి అనుకోకండి. సారీ ఒకవేళ ఇది గనక ఎక్కువ ఉంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మారాలి అనేది నా ఇంటెన్షన్. అందరిలోనూ కూడా ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అయితే ఆ ఎనర్జీస్‌ని పక్కన పెట్టేస్తాం. మనమైతే మాక్సిమం లేడీస్ అయితే ఎంతసేపు ఫ్యామిలీని చూసుకోవాలి అని ఉంది. ఫ్యామిలీని చూసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. మన మీదే ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఎ ఎ ఎ చాలా మంది ఇళ్లలో నేను అబ్జర్వ్ చేసింది హస్బెండ్ సరిగ్గా ఉండరు. లేకపోతే పిల్లలు మాట వినరు. ఇట్లాంటివి. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళు మన దారిలోకి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ దారిలోకి వెళ్ళడం కాదు. మనమే స్ట్రాంగ్‌గా ఉండాలి. మనము ఒక విమెన్ స్ట్రాంగ్‌గా ఉంటే సొసైటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక తల్లి మంచిగా ఉంటే నేను చదువుకున్న డేస్‌లో నాకెప్పుడు కూడా 'ఛత్రపతి శివాజీ' ఆయన కంటే వాళ్ళ మదర్ నేమ్ నాకు బాగా గుర్తుండిపోతది 'జిజియాబాయి.' ఎప్పుడో చదివి 20 ఇయర్స్ అయిపోయింది కానీ, ఆ 20 ఇయర్స్‌లో నేను హిస్టరీ స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అవ్వడం వల్ల నాకన్ని పాలిటిక్స్‌కి, హిస్టరీకి సంబంధించిన రిలేటెడ్‌గా నాకన్నీ గుర్తుంటాయి. సో, నాకు శివాజీ గారి కంటే నాకు జిజియాబాయి అంత బాగా వాళ్ళ బాబుని తయారు చేశారా? ఆ చిన్న ఏజ్‌లో. అంత మంచిగా తల్లి కథలు చెప్పి అట్లా తయారు చేసిందా? అంత పేట్రియాటిక్ ఫీలింగ్ ఉందా? ఆమె మీదే నాకు గౌరవం ఎక్కువయింది. సో, నాకు అంటే తల్లి ఇలా చేయగలదా? తల్లి ఒక మంచి పిల్లల్ని మంచి అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయగలదా? అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో, మీరందరూ కూడా ఆ పవర్ ఉంటుంది. లేడీస్ అందరూ కూడా మంచిగా ఉండండి. అలానే జెంట్స్‌ని ఏం తక్కువ చేయట్లేదు. అందరిలో కూడా ఒక మంచి విల్ పవర్ ఉంటుంది. అందరూ కూడా మంచిగా ఉంటే మన చుట్టూ అట్మాస్ఫియర్ మంచిగుంటది. మీరు హ్యాపీగా ఉంటారు. మీరందరూ నాకు కామెంట్ చేసి మీ ఫీలింగ్స్ అన్నిటిని కూడా షేర్ చేయండి. మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్. సో, మీరేదైనా నాతో చెప్పొచ్చు. అంటే ఒకవేళ నేనేమని అనుకుంటానని, లేకపోతే ఎవరైనా ఏమని అనుకుని నథింగ్ ఎవరు ఏమనుకోరు. అందరూ స్టార్టింగ్ నుంచి మంచి వాళ్ళుండరు. మంచిగా మారే వాళ్ళే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక విషయంలో నేర్చుకుంటూ ముందుకు వెళ్తామో మనకి చెడు, మంచి అనేది 2 తెలుస్తుంది. అందుకని మీరు ఇప్పటి వరకు ఏమైనా మిస్టేక్స్ చేసినా అవన్నిటిని పక్కన పెట్టి చక్కగా పాజిటివ్‌గా మంచిగా మారడానికి ట్రై చేయండి. అరెరే! నేను పాస్ట్‌లో ఇట్లా చేశాను కదా! అని గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా ఆహ్, తప్ తల్లికి ఎప్పుడు మంచిగా ఉన్న వాళ్ళకంటే ఎప్పుడైతే అల్లరి చేసే పిల్లోడు మంచిగా మారతాడో అప్పుడు ఇంకా ముద్దుగా చూసుకుంటుందంట. అలానే మన యూనివర్స్, మన నేచర్ కూడా. సో, మీరందరూ మారి మీరు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసినా అవన్నిటికి రియలైజ్ అయ్యి చక్కగా మీరు మంచిగా ఉంటే హ్యాపీగా మీ లైఫ్ ఉంటుంది. అందరి లైఫ్స్ కూడా ఉంటాయి. స్ప్రెడ్ చేయడం. సో, మీరు రీడింగ్స్ అన్నిటిని కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికి లైక్ చేయండి. రీడింగ్స్‌కి లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీ మనసులో ఏమనుకుంటున్నారో అదంతా నాకు ఓపెన్‌గా చెప్పండి. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని అస్సలు వద్దు. మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మనమందరం ఒకరినొకరు అర్థం చేసుకుందాం. సో, మీరెలాంటి నా దగ్గర ఇది చెప్పొచ్చా? ఇది చెప్పకూడదా? ఇట్లా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? అనే టెన్షన్ కూడా వద్దు. నేను మీ ఫ్యామిలీ మెంబర్‌ని అనుకోని అన్నీ షేర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. మీరందరూ కూడా చక్కగా ఐస్ క్లోజ్ చేసుకొని మన ఆరా ఏదైతే ఉందో దాన్ని క్లెన్స్ చేస్తాను. సో, మీరు ఐస్ క్లోజ్ చేసుకొని ముందు మీకు కావాల్సింది ఏదో విజన్ ఉంటుంది గదా! ఆ విజన్ పెట్టుకోండి. అంటే డబ్బు కావాలి ఇట్లాంటివి కాదు. బ్యాంక్‌లో హ్యాపీనెస్ కావాలి అంతే. హ్యాపీనెస్ మీకు ఎప్పుడొస్తుంది? మీకేం కావాలో అదొస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్‌ని కోరుకోండి. ఆ హ్యాపీనెస్ ఎందులో ఉంది అంటే ఓన్లీ బ్లాంక్‌లో మీరు ఒక ఆనందాన్ని పొందుతున్నారా అనుకుని అలాగా కళ్ళు మూసుకోవాలనిపిస్తే మూసుకోండి. లేదు ఓపెన్ చేసి చూసుకోవాలనిపిస్తే చూడండి. కానీ దేని మీద కాన్సంట్రేషన్ చేయొద్దు. కాన్సంట్రేషన్ ఓన్లీ ఈ సౌండ్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేయండి. సో, ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఆహ్, మేమేమనుకుంటున్నా జరగట్లేదు, ఎవరికైతే నెగెటివ్ ఎనర్జీస్ అని అనుకున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆరా ప్రొటెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా స్ట్రాంగ్ విల్ పవర్ వస్తుంది. స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుంది. సో, నేనైతే ఇప్పటికే ఎక్కువైపోయింది టైము. సో, నేనిప్పుడు లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం.
మీ చుట్టూ ఉన్న ఆరా అయితే క్లెన్స్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. సో, మీరిచ్చే ప్రతి ఆన్సర్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మీరేం కంగారు పడకండి. నేనైతే కార్డ్స్ అన్నిటిని కూడా నేను షఫుల్ చేసి పెట్టి ఉంచాను. మీకు కార్డ్స్ అన్నీ కూడా చక్కగా నేను చూపిస్తాను. చూపిస్తూనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ వాట్ అని చెప్పి. 10 ఆఫ్ పెంటికల్స్ ఎలా ఉందంటే ఏదో నా ప్రాపర్టీస్ వైస్ ఏదైనా మీ లైఫ్‌లోకి అంటే మీ ఎవరిదైనా మీ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ లేకపోతే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఇట్లాంటివి ఏమైనా వచ్చే ఛాన్సెస్ మీకు ఎవరికైనా అలాంటివి ఉంటే అలాంటివి అన్నీ కూడా తీరే ఛాన్సెస్ ఉన్నదండి. సో, ఇంకా రిలేషన్‌షిప్స్‌లో చూద్దాం. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. చాలా చాలా హ్మ్. ఎలా ఉన్నారంటే అందరూ కూడా చక్కగా బిలీవ్ చేస్తున్నారు. మంచి జరుగుతుందని చెప్తున్నారు. సో, అందరికీ కూడా ఒక మంచి రిప్లైస్‌ని ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను యూనివర్స్. నీడ్ రెస్క్యూ. ఏదో ఒక విషయంలో మీరు ఎలా ఉన్నారంటే నాకు ఎవరి హెల్ప్ అయినా దొరికితే బాగున్ను. నాకు ఈ సిట్యుయేషన్స్ అన్నీ సాల్వ్ అయిపోతే బాగున్ను అన్నట్లు మీకు ఆలోచన అయితే ఉంది. ఫస్ట్ కార్డ్ చూద్దాము. ది ఫూల్ అండ్ ఆహ్, బౌండరీస్. 2 చూసారా ఎంత యాక్యురేట్ రీడింగ్స్ వస్తున్నాయో. బౌండరీస్, ది ఫూల్. ఏదో ఒక విషయంలో అంటే మీరేం చేయాలనుకుంటున్నారో కొత్తగా అడ్వెంచరస్‌గా మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది కావాలి అని కోరుకుంటున్నారు. అయితే ఆ చేంజ్‌కి మీరు భయపడుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటే నాకేమైనా ఇబ్బందవుతుందా? ఇట్లాంటి డెసిషన్ వల్ల నాకేమైనా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందా అని ఆలోచిస్తారు. బట్ ఆలోచించినా కూడా ఈ అడ్వెంచర్స్ డెసిషన్ ఏదైతే ఉందో అది నేను తీసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆహ్, ఇక్కడ చూసారా ఒక పర్సన్ ఎడ్జ్ ఆఫ్ హిల్ అంటే కొండకి ఎడ్జ్‌లో ఉంటారు. ఒక డాగ్ ఏమో కాలు పట్టుకొని లాగుతూ ఉంటుంది. అయిన పర్సన్ ఆగరు. అంటే దానివల్ల మీకు ప్రాబ్లమ్ వస్తుందా అనే విషయం మీకుంటుంది. కానీ అడ్వెంచరస్‌గా ఏదో ఒక మంచి డెసిషన్ తీసుకోకపోతే నా లైఫ్‌లో నేను ఇంక ఇట్లానే ఉండిపోతాను. నా లైఫ్‌లో ముందుకు వెళ్ళాలంటే నేను ఏదైనా కొత్తగా కొంచెం క్రియేట్ చేసుకోవాలి అన్నట్లు మీరు డెసిషన్ మేకింగ్‌లో అది ఇప్పుడు రిలేషన్‌షిప్ వైస్ అనుకుందాం. రిలేషన్‌షిప్‌లో ఇప్పటి వరకు మీరు మీ రిలేషన్స్‌లో కొంత పెయిన్ కానీ, లేకపోతే సెపరేషన్‌లో కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో కానీ, ఇట్లాంటి వాటిలో ఉండిపోయి ఉండొచ్చు. అయితే దాని గురించి మీ పర్సన్ మధ్య, మీ మధ్య ఏమైనా ఒక కాన్‌ఫ్లిక్ట్స్ ఏమైనా అంటే ఏమైనా విభేదాలొచ్చినా వారి కోసమే వెయిట్ చేస్తూ ఇట్లాంటి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎట్లా ఉంటుందంటే, నో ఇంక మేము వెయిట్ చేయం. మేము కొత్తగా ఏదైనా డెసిషన్ తీసుకొని ఇంక మా లైఫ్‌ని మేము ముందుకు తీసుకువెళ్ళాలి అన్నట్లు కొంతమంది సినారియోస్‌లో ఉంటుంది. కొంతమంది సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే, మీ పర్సన్ ఏదైనా ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకోవాలి. అంటే మీరంటే నాకిష్టం. ఎవరైనా అంటే కొంతమంది విషయంలో అలా కూడా జరుగుతుంది కదా! మీరంటే నాకిష్టం. మీతోనే నేనుండాలి అన్నప్పుడు మీరు దాని కోసం ఎంతకైనా దూరం వెళ్ళాలి. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా లేకపోతే ఎవరైనా నన్నేమైనా అన్నా నేను పట్టించుకోను. నేను ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ అయితే తీసుకుంటాను. ఇక్కడ బౌండరీస్ నా బౌండరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను క్రాస్ చేసి వెళ్తాను. ఎందుకంటే నా లైఫ్ అలా వెళ్తే నాకు హ్యాపీ లైఫ్ అనేది దొరుకుతుంది. నా మీద నాకు నమ్మకం ఉంది. ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటారు ఎమోషనల్ కనెక్షన్స్‌లో. సో, కొంతమంది ఆహ్, ఎవరైతే ఇంకా ఇప్పటి వరకు మా లైఫ్‌లో ఇంకా పార్ట్నర్ రాలేదు, మా సోల్‌మేట్ లేరు అనుకుంటున్నారో, అట్లాంటి వాళ్ళకి కూడా మీ లైఫ్‌లో మీరు ఒక న్యూ చేంజ్‌ని చూస్తారు. మీరు కొత్త డెసిషన్స్‌తో ముందుకు వెళ్తారు. మీ లైఫ్‌లో ఒక
న్యూ బిగినింగ్ చెయ్యాలనే ఒక థాట్‌తో మీరుంటారు. అది అడ్వెంచరస్‌గా ఉంటుంది. అట్లా ఎలా అంటే ఏదైనా కొత్తగా ఆలోచించి కొత్త డెసిషన్స్‌తో ముందుకు వెళ్ళాలి అన్నట్లు ఉంటుంది. ఎవ్వరు ఊహించరనమాట. అందరూ ఒకటనుకుంటూ ఉంటారు. కానీ మీరు చెయ్యాలనుకున్నది వేరేలా ఉంటుంది. అట్లా ఉంటుంది. దాని గురించి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ తెలుస్తది. నెగెటివ్ రిజల్ట్స్ తెలుస్తది. తెలిసినా కూడా నెగెటివ్ కంటే నాకు పాజిటివే ఎక్కువుంది. నేనేమైనా కూడా ఈ డెసిషన్ తీసుకోకపోతే ఇప్పుడు నేను లాస్ అవుతాను అన్నట్లు ఉన్న వాళ్ళందరూ కూడా న్యూ లైఫ్‌ని బిగిన్ చేస్తారు. ఆ న్యూ లైఫ్‌ని బిగిన్ చేస్తారంటే ఉన్న లైఫ్‌ని పాడు చేసేసుకుంటారనేది కాదు. ఒక న్యూ వేలో ఒక అడ్వెంచరస్ డెసిషన్స్‌తో ముందుకు వెళ్తారు అనేది. ఏదైనా ఇక మీ బౌండరీ లైన్స్ అనుకోని నేను ఇంతే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి, నేను వీటిలోనే ఉండాలి అని ఎవరైతే బౌండరీ లైన్స్ పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా కాదు, నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏదైతే కోరుకుంటున్నానో దాని కోసం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీ ఎవరైతే మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ, సొసైటీ గానీ ఇట్లా నువ్వు ఇంతే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి అని ఎవరైతే చెప్తున్నారో వాటన్నిటిని కూడా పక్కన పెడతారు. కాదు నా స్కిల్ పోతుంది. నేను అనుకున్నది జరగట్లేదు. వీళ్ళందరూ కోసం నేను ఆలోచిస్తూ ఉంటే నా హ్యాపీనెస్ ఉండదు అని ఒక అడ్వెంచరస్ డెసిషన్ అంటే ఒక కొత్త డెసిషన్ తీసుకొని మీ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ది ఫూల్ ఇది. కార్డ్ వచ్చి ఫూల్ అన్నమాట. మనకి డివైన్ కనెక్షన్స్‌లో వచ్చి బౌండరీస్. సో, డివైన్ మెసేజెస్ యూనివర్స్ పంపిస్తున్న మెసేజెస్ మీకు డివైన్ మెసేజ్ వచ్చి బౌండరీస్. సో, అట్లా ఉంటుంది. ఇంకా ఎవరైతే హెల్త్ ఇష్యూస్‌లో కానీ ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్స్ మాట్లాడుకున్నాం కదా! ఎవరైతే హెల్త్ ఇష్యూస్‌లో కానీ లేకపోతే మీరేదైతే అనుకుంటున్నారో ఫైనాన్షియల్ ఇష్యూస్‌లో కానీ లేదా జాబ్ రిలేటెడ్‌గా కానీ, కెరియర్ రిలేటెడ్‌గా కానీ లేదా బిజినెస్ రిలేటెడ్‌గా మేము ఏదైతే అనుకుంటున్నారో మాకు సక్సెస్ కావాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా మీకెంతైతే బౌండరీస్ ఉన్నాయో వాటిని దాటి మీరు మీ యొక్క ఎయిమ్‌ని రీచ్ అవ్వడానికి, మీ డ్రీమ్‌ని రీచ్ అవ్వడానికి ముందుకు వెళ్తారు. ది ఫూల్ అంటే మేమింకా ఇక్కడి నుంచి జీరో నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మేము మంచిగా మా లైఫ్‌ని ఎదుగుదల చూస్తాం. ఒక అడ్వెంచరస్ డెసిషన్ ఎవ్వరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదు. మా లైఫ్ ఎదగడం కోసం మేము ఎవరిని బాధ పెట్టడం కాదిక్కడ. మీ లైఫ్ ఎదగడం కోసం మీరొక అడ్వెంచరస్ డెసిషన్ అంటే మీరొక ప్రయోగాత్మక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఎలా ఉంటుంది దానివల్ల సక్సెస్ వస్తుందా? రాదా? అని చుట్టుపక్కల వాళ్ళు భయపెడుతున్నా మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. లేదు నేను సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తాను. నేను నా బిజినెస్‌ని నేను మంచిగా ముందుకు తీసుకువెళ్తాను. లేదా నా కెరియర్‌ని నేను ముందుకు బాగా తీసుకెళ్ళగలుగుతాను. నా బౌండరీస్ అందరూ కాదు నీ రిస్ట్రిక్షన్స్ ఇక్కడే. నీ జాబ్ ఇలాగే చేయాలి. లేకపోతే ఇంత సాలరీలోనే నువ్వు చెయ్యాలని చెప్తున్నా కూడా కాదు. నేను ముందుకు వెళ్తాను. నేను సక్సెస్‌ని సాధిస్తాను అన్నట్టు మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. స్టెప్స్ వేసుకొని ముందుకు వెళ్తారు. హెల్త్ ఇష్యూస్‌లో కూడా అంతే. నువ్వేమి చేయలేవు. నీ హెల్త్ పాడవుతుంది. లేకపోతే నీకు ఈ మెడిసిన్ పనిచేయదు. ఇట్లా ఎవరైనా చెప్పినా కూడా మీరు న్యూ వేలో ఇంకా కాదు నా లైఫ్‌ని నేను ఆహ్, మంచిగా డిజైన్ చేసుకుంటాను. నాకేదైతే ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని క్యూర్ చేసుకోగల కేపబిలిటీ నా దగ్గరుంది. ఆ తెలివి నా దగ్గరుంది. నేనొక డెసిషన్ తీసుకొని నేను ఈ వేలో మెడిటేషను మీకేది తెలుస్తుందో దాంట్లో కొత్తగా మీరు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ యూనివర్స్ ఇస్తున్న మెసేజ్. సో, ది ఫూల్ అండ్ బౌండరీస్ చూసారా? ఫస్టే మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది అడ్వెంచరస్ బిగినింగ్ అనేది స్టార్ట్ అయింది అనేది యూనివర్స్ చెప్తుంది. సో, నెక్స్ట్ ఏమొస్తుందో ఎలోన్ ఇక్కడ 8 ఆఫ్ పెన్ కప్స్ ఎనర్జీ చూసారా? మీరెప్పుడైతే మీ బౌండరీస్‌ని క్రాస్ అవుతాము అనుకుంటున్నారో, మీరెప్పుడైతే మీ లైఫ్‌లో హ్యాపీనెస్ కోరుకుంటున్నారో, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే మీ రిలేషన్స్ కానీ, మీ చుట్టూ ఉండి మీ కొలీగ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ వాళ్ళేమనుకుంటారంటే, వాళ్ళు ఏదైతే డెసిషన్స్ ఇస్తున్నారో వాటిలో మీరు హ్యాపీగా లేరు. ఎందుకంటే మీ హ్యాపీనెస్ అందులో లేదు. మీరు మీ లైఫ్‌ని మీరెలా ఫీల్ అవుతున్నారు అయ్యారంటే మీకు ఫస్ట్ కార్డ్ ఇచ్చిందంటే యూనివర్స్ మీ లైఫ్ మొత్తం టర్న్ తిరగబోతుంది. కానీ ఇప్పుడెట్లా ఉంటుందంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం. ప్రెజెంట్‌లో ఇంతమంది ఉన్నారు మీ చుట్టూ. వాళ్ళందరూ మీ మీద ఎట్లా అంటే మనశ్శాంతి లేకుండా మానసికంగా అంటే మెంటల్‌గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేలాగా ఏదైనా మాట్లాడటం కానీ, లేదా మీరు ఒంటరి వాళ్ళని అలోన్ అంటే మీరు ఒంటరిగా ఉన్నారు. మీ మీ మీకెవ్వరు లేరు అనే ఫీలింగ్ తెప్పించడంలో కానీ, ఇట్లా అంటే సపోర్టివ్‌గా లేకపోవడంలో కానీ ఇట్లా ఉంటారు.
ఇంతమంది ఉన్నారు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీది. సో, ఇంతమంది ఉన్నా మీకు ఇక్కడ ఎక్కడా కూడా మనశ్శాంతి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు ఎమోషనల్ కనెక్షన్స్‌లో. సో, మీరింకా ముందుకు వెళ్తున్నారు, వెతుక్కుంటున్నారు. అరే! నేనింత రిలేషన్సే వీళ్ళంతా కానీ రిలేషన్స్ అంటే ఓన్లీ రిలేషన్సే కాదు. మీ మనసుకు నచ్చిన వాళ్ళనుకోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళెవరైనా, మీ దగ్గరలో ఉన్న వాళ్ళెవరైనా, మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళెవరైనా, వాళ్ళ వలన మీకు ఈ సమయంలో మీకు హ్యాపీనెస్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళేదైనా మాట్లాడడం కానీ, లేకపోతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుంటున్నాం. ఏదైనా మాట్లాడడం కానీ, లేకపోతే ఏదైనా చెప్పడంలో కానీ, మీ మనసుని గాయపరిచే విధంగా, మీ మనసుని హర్ట్ చేసే విధంగా, మం మంచిగానే మళ్ళీ మీతో మంచిగానే ఉన్నట్టుంటారు. అందరూ మన వాళ్ళే, అందరూ మన బంధువులే, అందరూ మన రిలేటివ్సే అన్నట్లు ఉంటారు. అందరూ మనం అంటే ఇష్టం అన్నట్టే ఉంటారు. కానీ మీ మనసుకు తెలుస్తుంది వాళ్ళేం చేస్తున్నారో, బయట పెట్టుకోలేరు. మీ మనసుకు తెలిసింది వాళ్ళ వల్ల మీరెంత పెయిన్ ఫీల్ అవుతున్నారో. అది రిలేషన్‌షిప్‌లో మీ సోల్‌మేట్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మీ వాళ్ళు అనుకునే వాళ్ళెవరైనా అయ్యుండొచ్చు. అట్లా మీరు రిలేషన్స్‌లో, ఎమోషనల్ కనెక్షన్స్‌లో హ్యాపీగా లేక, మీరు ముందుకు ఒక స్టెప్ వెళ్తూ వెతుక్కుంటూ ఉంటారు. నా హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అన్నట్లు. అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ రన్ అయిన తర్వాతే మీ కూలొస్తుంది లాస్ట్‌లో. మీరొక అడ్వెంచరస్ డెసిషన్ తీసుకుంటారు. మీ హ్యాపీనెస్ కోసం అనేది. సో, ఆ డెసిషన్ తీసుకునే ముందు మీ లైఫ్‌లో ఏం చేంజెస్ ఉన్నాయో చూసుకోవాలి కదా! ఇట్లాంటి చేంజెస్ అన్నీ ఉన్నాయి. ఎలోన్, ఎలోన్‌గా ఉండి ఆలోచిస్తూ ఉంటాను. నేనేం చేయాలి? నేనెట్లా ఉండాలి? ఎందుకు నాకు ఈ సిట్యుయేషన్స్ అన్నీ వస్తున్నాయి? ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. చాలా చాలా సందర్భాల్లో ఒక మనశ్శాంతి లేక, ఒక ఏడుపొచ్చే సిట్యుయేషన్స్ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరైనా దీనికి రెజొనేట్ అవుతే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను కదండీ! మీకు రెజొనేట్ అవుతుందా? లేదా? అసల ఏంటో అనేది నాకు తెలియాలి కదా! సో, రెజొనేట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా నాకు పలానా సిట్యుయేషన్స్‌కి నేను రెజొనేట్ అవుతున్నాను లేకపోతే పలానా సిట్యుయేషన్ నేను రెజొనేట్ అవుతున్నాను మ్యామ్ అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవరో ఒకరి పర్సన్‌కైనా ఇది కనెక్ట్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది కదా! సో, దట్ అలా ఉంటుంది. ఎంత చేస్తున్నా కూడా ఆహ్, సాటిస్ఫై అవ్వట్లేదు. నేనెంత మీ లైఫ్‌ని సాక్రిఫైస్ ఇప్పుడెట్లా ఉంటుందంటే, అంతా మన వాళ్ళే అనుకుని అన్నీ చేసి, అన్నీ చెందినా సరే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి మానసికంగా బాధ పెట్టడం, మానసికంగానే బాధ పెట్టడం. మీకు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచనతో హ్మ్, మీరు ఎమోషనల్‌గా వీక్ అవుతూ ముందుకు నడుస్తూ ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ వచ్చినప్పుడు మీరు చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఎవరితో ఏమి చెప్పుకోలేరు. మనసులోనే బాధ ఉంటుంది. తిరిగి చూస్తే అందరూ మన వాళ్ళే అన్నట్టుంటుంది. అట్లాంటి సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇక ఎమోషనల్ కనెక్షన్స్ మాట్లాడేసుకున్నాం కదా! ఇక హెల్త్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా కెరియర్ కానీ, బిజినెస్ కానీ వీటి గురించి మాట్లాడుకుంటే, మీరు అనుకున్న వాళ్ళకి అన్నీ చెప్తారు. మేమిలా ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి అన్నట్టు మీరన్నీ చెప్తారు. లేదా మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామనే అంటారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి జెన్యూన్ సపోర్ట్ అనేది దొరకదు. బయటికి మాత్రమే చెప్తా ఉంటారు. లోపల మాత్రం అంతా కూడా మీ గురించి మాట్లాడుకోవడం, లేకపోతే మీరు ఎంత చేసినా ఇలాగే ఉంటారు అని చెప్పడం, లేకపోతే అన్నీ ఇట్లానే అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏది కలిసి రాదు అనడం. ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పెయిన్ అనేది మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరి దగ్గర కూడా మీరేంటంటే మాట్లాడకుండా సైలెంట్‌గా, కామ్‌గా ఉంటారు. కానీ మనసులో మాత్రం అరెరే! మన వాళ్ళే ఇలాగా మన గురించి మాట్లాడుకుంటున్నారు. మన గురించి హెల్ప్ చేస్తున్నామన్న వంకలోనే మనతోని ఇలాగా మనల్ని తప్పు పడుతున్నారు. నా మనసు ఇంత బాధ పెడుతున్నారనే పెయిన్ అయితే మీలో ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. హార్ట్ కమిటెడ్ అండ్ హార్ట్ కమిటెడ్ అండ్ 7 ఆఫ్ వాండ్స్ చూసారా? 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీస్‌కొచ్చేసరికి మీకెట్లా ఉంటుందంటే, అయినా సరే ఎమోషనల్ కనెక్షన్స్‌లో అయినా సరే ఎవరిని ఇంత క్రియేట్ చేస్తున్నారు వాళ్ళని వదులుకోవాలంటే వదులుకోరు. కానీ మీ సోల్‌మేట్‌తో విషయంలో మాత్రం మీరు స్ట్రాంగ్‌గా ఉండడం అంటే మీ సోల్‌మేట్ కూడా వీళ్ళతో పాటే ఉంటారు. మిమ్మల్ని బాధ పెట్టే విషయంలో గానీ కొన్ని సినారియోస్‌లో కొంతమంది విషయాల్లో అందరి విషయంలో కాదండి. కొంతమంది విషయంలో అట్లనే ఉంటారు. సో, ఏదైనా కూడా నేను స్ట్రాంగ్ అవ్వాలి అని ఒక డెసిషన్ మీతో తీసుకుంటారు. ఒక యాక్షన్ రూపం మొదలుపెడతారు. ఏదైతే మీ విల్ పవర్ మీకేది కావాలో మీ ప్యాషన్ ఏదైతే ఉందో దానికోసం మీరు యాక్షన్ మొదలుపెడతారు. హాట్ కమిటెడ్ చాలా ఎలా ఉంటుందంటే మీ కమిట్మెంటు చాలా హాట్ అంటే చాలా చాలా వేడి. వేడంటే ఎలా అంటే ప్రెషర్‌తో కూడిన నేను ఖచ్చితంగా చెయ్యాలి.
ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో ఉంటారు. నేను ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్లు ఒక హాట్ ఎనర్జీతో ఉంటారు. ఎందుకంటే మీ పార్ట్నర్‌ని పొందడంలో కానీ, మీ సోల్‌మేట్ విషయంలో కానీ, నేనెందుకు వదులుకోవాలి అన్నట్టు ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, మీ సోల్‌మేట్‌ని కావాలి అనుకుంటారో అట్లాంటి వాళ్ళందరి కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, నేనెందుకు వదులుకోవాలి? నేనెందుకు వదులుకోవాలి? నేను అన్నిట్లో కరెక్ట్‌గానే ఉన్నాను కదా! నేను నా ఎమోషనల్ కనెక్షన్స్‌ని నేను రాబట్టుకుంటాను అన్నట్టు మీరు ట్రయల్స్ మొదలుపెడతారు. అదే ఎవరైతే మాకక్కర్లేదు మేము వదిలేస్తాము, ఇంకే వీళ్ళ వల్ల మేము చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాము అనుకుంటున్నారో, అట్లాంటి వాళ్ళు అసలు మాకొద్దు. మేము ఈ పర్సన్‌ని వదిలేస్తాము. మేము మళ్ళీ మా లైఫ్‌ని మేము చూసుకుంటాము అన్నట్లు మీరు మీ ఎనర్జీస్‌ని కనెక్ట్ చేసుకొని, మీరు అట్లాంటి సిట్యుయేషన్స్‌ని మీరు స్టార్ట్ చేస్తారు. అంటే మీరు వద్దనుకునే సిట్యుయేషన్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎవరి సినారియోస్ వాళ్ళవి. ఇక్కడ మీరు గమనించుకోండి. అందరూ ఒకలాగే ఉండరు. ఇష్టం లేకపోయినా కమిట్ అవ్వడం ఇట్లాంటివి జరగవు ఇక్కడ. ఎందుకంటే మీకేది కావాలి అనుకుంటున్నారో ఆ విల్ పవర్‌తోనే మీరు వెళ్తారు. సో, ఎవరికి మీ సోల్‌మేట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు దాని కోసం ఫైట్ చేస్తారు. ఎవరికి మీ సోల్‌మేట్ ఇంక వద్దు మమ్మల్ని మోసం చేశారు, లేకపోతే వీళ్ళందరూ మమ్మల్ని మోసం చేశారు అనుకుంటారో, వాళ్ళు మీకు ఇంకా ఏదైతే కావాలో దానికోసం ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళని పక్కన పెడతారు. ఇట్లా హాట్ కమిట్మెంట్ అంటే ఖచ్చితమైన కమిట్మెంట్‌తో మీరు ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక ఫైనాన్షియల్ స్టేటసు లేకపోతే ఆహ్, జాబ్ రిలేటెడు, కెరియర్ రిలేటెడు, బిజినెస్ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్‌లో మీ డెసిషన్స్ ఆ విధంగానే ఉంటాయి. గట్టిగా కమిట్ అవుతారు. ఎట్లా అంటే నేను ఖచ్చితంగా నేను ఈ 1.5కే వాల్యూ వచ్చే జాబ్‌ని కొట్టాలి. కొట్టాలంటే కొట్టాలి. నేను ఖచ్చితంగా ఎవ్వరు ఎన్ని చెప్తున్నా, అందరూ నేను ఎలిజిబుల్ పర్సన్ కాదు అని చెప్పినా కూడా నా మీద నాకు నమ్మకం ఉంది. నేను చేస్తాను. నేను సాధిస్తాను అని అనుకుంటారు. అదే బిజినెస్‌లో అయితే నా బిజినెస్‌ని నేను క్లిక్ చేస్తాను. నేను ఇంత టర్నోవర్ నేను గెయిన్ చేస్తాను. నా బిజినెస్‌కి ఇంత డిమాండ్ తెచ్చుకుంటాను అన్నట్లు మీ స్ట్రాంగ్‌గా మీ విల్ పవర్ అంతా అందులో పెడతారు. అది హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళ విషయంలో లేదు నా హెల్త్ గురించి ఇంతమంది ఇంత రకాలుగా నా మనసు బాధపెడుతున్నారు కదా! నువ్వు ఇంక ఇట్లా అయిపోతావు, అట్లా అయిపోతావు అని చెప్తున్నారు కదా! లేదు. నా విల్ పవర్ స్ట్రాంగ్‌గా ఉంది. నేను హాట్ డెసిషన్స్ తీసుకున్నాను. కమిట్మెంట్ అయ్యాను. నేను నా హెల్త్‌ని రికవరీ చేసుకుంటాను. దానికోసం నేను నా వంతుగా నేను ఎప్పుడు కూడా హీలింగ్ పవర్ మన చేతిలోనే ఉంటుందండి. హెల్త్ డిస్టర్బ్ అయిన వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను. ఎవరికైతే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేకపోతే కొంచెం కొంచెం ఏదో టెన్షన్స్ కానీ, యాంగ్జైటీ గానీ, లేకపోతే బీపీ కానీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయో బాడీ హీల్ చేసుకునే ప్రొసీజర్ మన చేతిలో ఉంటుంది. అది దాటిన తర్వాత మెడికేషన్స్. మెడికేషన్స్ అనేది ఒక సప్లిమెంటరీ మాత్రమే. అంతేకానీ దానితోనే మనం రికవరీ అవ్వడం అనేది అది అందరి అపోహ. మన బాడీలో మనకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. హీలింగ్ ప్రాసెస్ అంటే అదే. ఏంటంటే మన బాడీ మన ఏదైతే ఇప్పుడు మనకెక్కడైనా ఒక తెగిందనుకోండి కూరగాయలు కట్ చేస్తుంటాం చాక్‌తో తెగుతుంది. దాన్ని మనం ఏమి చెయ్యం. ఒక 2, 3 డేస్‌కి ఆ దెబ్బ అదే పూడిపోతుంది. అంటే మనం ఏమైనా చేస్తామా? జస్ట్ ఒక పసుపేసి వదిలేస్తాం. లేకపోతే కొంతమంది అది కూడా వేయరు. పట్టించుకోకుండా వదిలేస్తారు. చిన్నపిల్లలకి దెబ్బలు తగులుతాయి. వాళ్ళేం పట్టించుకోరు. అక్కడే వదిలేస్తారు. కానీ హీల్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ స్కిన్ ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు? అది మీరక్కడ చిన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండానే జనాలందరూ కూడా మెడిసిన్స్ ఇన్నిన్ని వేసుకుంటూ, అవసరం లేని దానికి కూడా మెడిసిన్స్ వేసుకుంటూ ఆ హీలింగ్ పవర్‌ని తగ్గిచ్చేసుకుంటున్నారు. బాడీకి దానంతల దానికి హీల్ చేసుకునే పవర్ ఉంటుంది. ఇప్పుడు బీపీనే అనుకుందాం. మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్‌ని తగ్గించుకునే మెడికేషన్స్‌తో పాటు మెడికేషన్స్ వదిలేయమని నేను చెప్పను. వదిలేయమని ఎప్పుడు చెప్పను. అవి సప్లిమెంటరీస్. మీ విల్ పవర్ ఏదైతే ఉందో నేను మెడిటేషన్ చేస్తాను. నా బాడీ నేనే హీల్ చేసుకుంటాను. నన్ను కంట్రోల్ చేసుకునే ఆ ప్రొసీజర్ నా దగ్గర ఉంటుంది. నేను మెడిటేషన్‌లో కూర్చుంటాను. లేకపోతే ఇది తగ్గించుకుంటాను. లేకపోతే సాల్ట్ తగ్గించుకుంటాను. లేకపోతే నా హ్యాబిట్స్‌ని మార్చుకుంటాను. అని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, మీ విల్ పవర్ అంతున్నప్పుడు మిమ్మల్ని ఏ డిసీజ్ కూడా ఏమి చెయ్యలేదు అనేది ఇక్కడ స్ట్రాంగ్‌గా మీరు బిలీవ్ చేస్తారు. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించండి. అట్లాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. మీరు ఆ విధంగా రియాక్ట్ అవుతారు. ఎవరెవరు మిమ్మల్ని బాధపెడుతున్నారో వాళ్ళన్నిట్లికి కూడా మీరు సమాధానం చెప్పేలాగా మీరు స్ట్రాంగ్‌గా డెసిషన్స్ తీసుకుంటారు అనేది ఇక్కడ యూనివర్స్ ఇస్తుంది. అరెరే! టూ టూ పాజిటివ్ అండ్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారా? ఎట్లా అంటే మీరు 2 రిలేటెడ్‌గా వస్తున్నాయి. అసలు కార్డ్స్ ఎట్లా తీస్తున్నామో, ఏం చేస్తున్నామో మనకి తెలీదు. జస్ట్ యూనివర్స్ ఇస్తుంది. ఆ కార్డ్స్‌ని నేను పిక్ చేస్తాను. పిక్ చేసి ఇలా మీకు చూపిస్తాను అంతే.
మీరు మీ సోల్‌మేట్‌తో మీకు ఏదైతే ఎఫెక్షనబుల్‌గా అనిపిస్తుందో, ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి చక్కటి ప్రేమనైతే పొందుతారు. ఎప్పుడు పొందుతారు ఇవన్నీ డెసిషన్స్ మారిన తర్వాత. అంటే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు కూడా మీరు కలవాలి. మా సోల్‌మేటే కావాలని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళ విషయంలో చక్కగా మీ సోల్‌మేట్ మళ్ళీ వెనక్కి తిరిగి రావటం, మీతో కలవటం, వాళ్ళ హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. ఇక ఎవరైతే వద్దు మాకసలు ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు మోసం చేశారు. మా మనసు మీద దెబ్బలు పెట్టారు. ఎమోషనల్‌గా మమ్మల్ని వీక్ చేశారు అనుకుంటున్నారో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీ మనసుకు నచ్చినటువంటి చక్కటి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. సింగిల్‌గా ఉన్నవారి విషయంలో కూడా మీ మనసుకు నచ్చినటువంటి మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు అనేది రీడింగ్‌లో చక్కగా తెలుస్తుంది. సో, అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ టిప్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ మీ దగ్గరకొచ్చి వాళ్ళ హ్యాపీనెస్‌ని వాళ్ళ మనసులోని మాటల్ని వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ ఎక్స్‌ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ లైఫ్‌లో రాబోతున్నాయి. చక్కగా మీరు మీ సోల్‌మేట్‌తో మీ పార్ట్నర్‌తో కలిసి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మీ హ్యాపీనెస్‌ని వాళ్ళు వాళ్ళు చూడాలనుకుంటున్నారు అన్నట్లు ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి అనేది వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారోనట అవన్నీ మీతో చెప్తారట. అంటే కొత్త పర్సన్స్ ఎవరైనా రావాలి మా లైఫ్‌లోకి అని కోరుకుంటున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కాదు మా పాస్ట్ పార్ట్నరే కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. మీరేమి కంగారు పడకండి. వాళ్ళు కూడా రియలైజ్ అవుతారంటే వాళ్ళు ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. లేకపోతే ఎవరో ఒకరు మధ్యలో ఉండి మిమ్మల్ని విడదీద్దామనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మటుకు ఆహ్, ఒకరిద్దరు హ్యాపీగా ఉంటే పక్కన వాళ్ళు చూడలేరు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ జరగొచ్చు. లేదా మీ ఇద్దరి మధ్య ఒక చిన్న చిన్న క్లాషెస్ వచ్చి చిన్న మాటని పెద్ద మాటగా తీసుకొని బిగిసిపోయి మాట్లాడుకోకుండా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏదైతే పాస్ట్‌లో మీ రిలేషన్‌షిప్‌లో హ్యాపీనెస్ ఉందో దాన్ని షేర్ చేసుకుంటారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. రియలైజ్ అవుతారు. నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా ఇవన్నీ జరిగి వాళ్ళ మనసులోని ఏదైతే ఉందో దాన్నంతటిని మీకు ఎక్స్‌ప్రెస్ చేసి హ్యాపీ మూమెంట్స్‌నయితే ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇక కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, బిజినెస్ పరంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో హెల్త్ పరంగా అట్లాంటి వాళ్ళకి కూడా మీ లైఫ్‌లో ఏదైతే హ్యాపీ మూమెంట్ మీరు మిస్ అయిపోయారు. మీ గోల్ ఎలా ఉంది? మీ గోల్ ఇక్కడ సెవెన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా చేస్తున్నారు. చేసే మూమెంట్‌లో మీకు మంచి అప్రిషియేషన్ దొరుకుతది. హార్డ్ వర్క్ చేస్తున్నారు, సక్సెస్‌ని సాధిస్తున్నారు అని మీకొక గుర్తింపు అనేది మీరు పొందగలుగుతారు. మీ బిజినెస్ క్లిక్ అవుతుంది. లేదా మీ మంచి జాబ్‌ని కొట్టగలుగుతారు. లేకపోతే మంచి కెరియర్‌ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు మీకు మంచి అప్రిషియేషన్ దొరుకుతుంది. దానిలో మీరు హ్యాపీ మూమెంట్స్‌ని ఎతుక్కోగలుగుతారు. చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక హెల్త్ కూడా మీ హెల్త్ ఆల్రెడీ నేను చెప్పాను. స్ట్రాంగ్‌గా ఉంటుంది మీ డెసిషన్. హెల్త్ కూడా నేను ఖచ్చితంగా నా హెల్త్ రికవరీ అవుతుందని మీలో ఎప్పుడైతే ఇంటెన్షన్ వస్తుందో హెల్త్ రికవరీ అవుతుంది. దాన్ని చూసి అందరూ అప్రిషియేషన్ చేయడం, అందరూ మెచ్చుకోవడం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ లైఫ్‌లో జరుగుతాయి అనేది ఇక్కడ యూనివర్స్ పంపించే డివైన్ మెసేజెస్ గైస్. సో, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. చెప్పాను కదా! నాట్ బీయింగ్ యూ అండ్ 2 ఆఫ్ కప్స్ అన్నది. చెప్పాను కదా! వారి మనసులో మాట ఏదైతే ఉందో అది చెప్తారు. రీయూనియన్స్ జరుగుతాయి. రీయూనియన్స్ ఎవరైతే పాస్ట్‌లో విడిపోయి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులోని మాటలతో మళ్ళీ మీ వెనక్కొస్తారు. ఎవరైతే మా సోల్‌మేట్‌తో మేము కరెక్ట్‌గా లేము, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు హ్యాపీనెస్ లేదు, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మేము రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా లేము. ఇట్లాంటివన్నీ అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి రీయూనియన్స్ జరుగుతాయి. మీ లైఫ్‌లో సింగిల్‌గా ఉండిపోయాము. మా లైఫ్‌లో ఇంకా ఎవరు కొత్త పర్సన్ మా లైఫ్ పార్ట్నరే రాలేదు అనుకుంటున్నారో, అట్లాంటి వాళ్ళకి కూడా చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ లైఫ్‌లోకొస్తాయి. మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. నాట్ బీయింగ్ యూ. ఇది ఎలా ఉంటుందంటే అది మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే భయపడుతున్నారో, ఏదైతే పాస్ట్‌లో జరిగిందో వాటన్నిటికి భిన్నంగా ఉంటుంది. ఆహ్, మీరు ఆలోచించే విషయాలు కాకుండా ఎమోషనల్ కనెక్షన్స్ వైపు మాట్లాడుకుంటాం. అరే! ఇలా జరిగింది అప్పుడు పాస్ట్‌లో ఇట్లా జరిగింది. వీళ్ళు మనల్ని ఇలా అన్నారు. దీనివల్ల నేను బాధపడ్డాను. ఇట్లాంటి ఆలోచనలు మీకున్నా కూడా వాళ్ళు చూపించే ప్రేమ గాని, ఆ ఎఫెక్షన్‌తో కానీ మీరు కనెక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే మొత్తం అంతా క్లోజ్ అవుతుంది. చక్కగా మీ హార్ట్‌ఫుల్‌గా మీరు ఎంజాయ్‌మెంట్ మోడ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే అట్లా ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. సో, ఇక హెల్త్ ఇష్యూసు, ఫైనాన్షియల్ స్టేటస్, కెరియర్, బిజినెస్ ఇట్లాంటి వాటిలో చూసుకున్నా
మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. పాస్ట్‌లో ఏదైతే సాడ్ థింగ్స్ కానీ, బ్యాడ్ థింగ్స్ కానీ జరిగినాయో అవన్నీ పక్కకెళ్ళిపోతాయి. ఆ మూమెంట్స్‌ని మీరు గుర్తు చేసుకున్నా కూడా ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్స్ మీరు అప్రిషియేషన్ దొరుకుతుంది. ప్రమోషన్స్ ఒస్తాయి. జాబ్‌లో అయితే సాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి. లేకపోతే బిజినెస్‌లో ప్రాఫిట్స్ బాగా వస్తాయి. మిమ్మల్ని అందరూ అభినందించేటట్టుగా ఉంటుంది. అంటే మిమ్మల్ని అందరూ కంగ్రాచ్యులేషన్స్ చేసేటట్టుగా ఉంటుంది. ఆ విధమైన గుర్తింపుని మీరు పొందగలుగుతారు అనేది చక్కగా యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో అందిస్తుంది. చూసారా హ్యాపీ మూమెంట్స్ అనే ఇవన్నీనా ఎంత చక్కటి హ్యాపీ మూమెంట్స్ జరగబోతున్నాయి. ఈ ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం మేము ఇట్లాంటివి రెజొనేట్ అవుతుంది అంటే నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఎందుకంటే హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫూల్ వచ్చింది, జీరో వచ్చిందంటే న్యూ అడ్వెంచరస్‌తో మీ లైఫ్‌లో ఒక మంచి బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయి. జీరో నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ది ఎంప్రెస్ అండ్ టూ బిజీ. ఎట్లా అంటే ప్రతి దాన్ని కూడా సీక్రెసీగా ఉంటారు. మెచ్యూర్డ్‌గా ఆలోచించగలుగుతారు మీరు. దేన్ని కూడా బయటికి ఓపెన్ అప్ అయిపోరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిట్యుయేషన్స్ అన్నిట్లోని ఇంకా మైండ్ ఎలా ఉంటుందంటే ఒక మెచ్యూరిటీ మైండ్‌సెట్‌తో మీరు ఉండగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా బాగా ఎలా అంటే టాలెంటెడ్ పర్సన్ లాగా ప్రతి దాన్ని ఆలోచించుకొని, ప్రతి దాన్ని కూడా ఒక రైట్ డెసిషన్స్ తీసుకొని ఎల్లప్పుడూ కూడా ఇంకా ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్‌ని అరేంజ్ చేసుకొని మీరేదైతే ఆహ్, ఎమోషనల్ కనెక్షన్స్‌లో కూడా మీరు తెలివిగా ఉంటారు. ఇక ఏంటంటే ఎవరైనా ఒకవేళ మీ మధ్యలోకి థర్డ్ పార్టీ వస్తున్నట్టు మీకు అనిపించినా కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దాన్ని ఎలా డీల్ చేయాలి? అనేది మీ బ్రెయిన్‌లోనే మీకు ఆల్రెడీ కాలిక్యులేషన్స్ జరుగుతా ఉంటాయి. ఎందుకంటే అంత టాలెంటెడ్ పర్సన్‌గా ఉంటారు. లోపలే ఇన్నర్‌గా ప్రతి దాన్ని కూడా దాచిపెట్టుకుంటారు. దేన్ని కూడా ఎక్స్‌పోజ్ అయిపోయి గొడవలు పెట్టుకోవడం గానీ, లేకపోతే ఏదైనా అనుకోని దూరం అయిపోవడం గానీ, ఇట్లాంటివి ఏమి చెయ్యరు ఇక మీదట. ప్రతి దాన్ని అబ్జర్వేషన్ అండ్ టాలెంటెడ్. తెలివితేటలతోని, అబ్జర్వేషన్‌తోని ప్రతి విషయాన్ని డీల్ చేయగలుగుతారు. అట్లా ఉంటుంది. ఇక లైఫ్ కూడా టూ బిజీగా పెట్టుకుంటారు. మంచి కెరియర్‌ని డెవలప్ చేసుకోవాలని కానీ, లేకపోతే బిజినెస్‌ని మీరు ఎలా ఉంటారంటే డెవలప్‌మెంట్‌లోనే ఉంటారు. చక్కగా అన్నిటిని ఒక అడ్వెంచరస్ ఇష్యూస్‌లో డెసిషన్స్‌తో ముందుకు వెళ్లి చక్కగా అన్నిటిని కూడా మీరు అరేంజ్ చేసుకోవాలి. మంచిగా మా లైఫ్ టర్న్ తిరగాలి అన్నట్లు ఒక మంచి డెసిషన్స్‌తో ఉంటారు. మిమ్మల్ని చూసి ఎవరు కూడా వీరు పలానా అని తగ్గించే విధంగా కాకుండా, అమ్మో! వాళ్ళ అనే విధంగా ఒక మంచి స్టేజ్‌లోని మీరు డెసిషన్ మేకర్‌గా, మీరు ప్రతిదాన్ని సీక్రెసీ మేకర్‌గా అట్లా ఉంటారనమాట. ఏది ఓపెన్ అయిపోరు. అమ్మో! వాళ్ళ అన్నిటికి తొనకరు, బెనకరు. అన్నిటికి వాళ్ళ ఈ లోపల ఏముందో మనం కనిపెట్టలేము అన్నట్టు ఉంటుంది. సో, అట్లాంటి ది ఎంప్రెస్ అట్లాంటి ఒక ఇదిగా ఉంటుంది. మీ మీ లైఫ్ మీ చేతిలోనే కీ పాయింట్స్ అన్నీ అంటే డెసిషన్స్ అన్నీ మీ చేతిలోనే ఉంటాయి అన్నట్టు ఉంటుంది. అది ఎమోషనల్ కనెక్షన్స్‌లోనైనా లేదా ఫైనాన్షియల్ మేటర్స్‌లోనైనా, కెరియర్‌లోనైనా, బిజినెస్‌లోనైనా మీరంతా స్ట్రాంగ్ ఎబిలిటీతో, స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, అందుకనే ఫస్ట్ కార్డ్ ది ఫూల్ ఇచ్చింది. అంటే అడ్వెంచరస్ అంటే ఒక చక్కటి అడ్వెంచరస్ దీంతో మీరు ముందుకు వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఇంకా సెల్ఫ్ కేర్ చూద్దాం. యూనివర్స్ సెల్ఫ్ కేర్‌లో మీకేమిస్తుందో మెసేజెస్ చూద్దాం. వచ్చేస్తున్నాయి. ఎవ్వరు కూడా ఏ విషయంలోనూ కూడా డిసప్పాయింట్ అవ్వకండి. యూనివర్స్ మీకు ప్రతి విషయంలోనూ కూడా సపోర్టివ్‌గానే ఇస్తుంది. ఒకవేళ నెగెటివ్ థాట్స్ రావచ్చు కదా! నేనేం తీసేటప్పుడు నేనేమైనా మనమేమన్నా దేవుళ్ళం కాదు కదా! వెంట వెంటనే మన చేతిలో ఇక్కడ చూసే వాళ్ళలో ఎవరో ఒకరు దీనికి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇంత పాజిటివ్ థాట్స్ అన్నీ ఇస్తుంది. ఐయామ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్ అంట. చెప్పాను. మీరు లవ్‌కి ఆహ్, ఏదైతే సపోర్టివ్‌నెస్ ఎవరైతే మీరు ప్రేమకును పక్క వాళ్ళకి హెల్ప్ చేసే విధానానికి కూడా మీరు సరెండర్ అయిపోయి ఉంటారంట. అంటే అంత మంచి మైండ్‌సెట్. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ మై బాడీ. మీకేదైతే భగవంతుడిచ్చాడో తెలివితేటలు, మీకేదైతే బాడీనిచ్చాడో, ఏదైతే స్ట్రక్చర్ బాడీ అంటే మీ తెలివితేటలు కానీ, మీ యొక్క ఇంటెలిజెన్స్ కానీ, మీ యొక్క బిహేవియర్ కానీ, ఇట్లా అన్ని రకాలుగా వస్తాయి. ఏదైతే భగవంతుడిచ్చాడో దానికి మీరు చాలా చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నారు. ఐ హావ్ స్పాట్ ద టేబుల్ మై స్టోరీ మెమరీస్. మీకు ఏదైతే పాస్ట్‌లో ఇన్సిడెంట్స్ జరిగాయో వాటన్నిటి నుంచి కూడా మీరు ఏది మర్చిపోకుండా ఆ స్టోరీస్ తాలూకు ఇంపాక్ట్‌తో మీ లైఫ్‌ని మంచిగా ఒక షైన్ చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. మీ యొక్క టాలెంట్ అనేది యూనివర్స్ ఇస్తుంది మెసేజెస్ రూపంలో. మీ సెల్ఫ్ హీలింగ్ మీకు మీ యొక్క కాన్ఫిడెన్స్ ఈ విధంగా ఉంటుందంట. దాన్ని బయటకి తీయండి. అంటే మీకు తెలీదు. అందుకని యూనివర్స్ ఇస్తుంది.
సో ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. మీరు ఎప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ పర్సన్, లవ్ని, రెస్పెక్ట్ని అంటే గౌరవాన్ని, ప్రేమని పొందడానికి మీరు కరెక్ట్ పర్సన్ అని యూనివర్స్ చెప్తుంది. సో చూసారా, యూనివర్స్ ఎంత రైట్ టైంలో రైట్ మెసేజెస్ అన్నిటిని కూడా మీకు సెల్ఫ్ హీలింగ్లో కూడా మంచి మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేసింది. సో ఎవ్వరు కూడా దేనికి కూడా బెదిరిపోకండి, దేనికి కూడా భయపడకండి. మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. చక్కగా అన్ని పాజిటివ్ వైపుకి మీరు వెళ్ళగలుగుతారు. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్ డెసిషన్స్తో ఉండండి. స్ట్రాంగ్ డెసిషన్ మస్ట్, స్ట్రాంగ్ డెసిషన్ అండి. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అవసరమైన వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో మీరు ఎలా అంటే షేర్ చేయండి. మీరు నేను కమ్యూనిటీ వాట్సాప్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. దాన్నైతే డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. సో విల్ మీట్ అనదర్ వీడియో అండి. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.